అందరికీ నమస్తే అన్న. ఇవాళ ముదుగుబ్బలోని శ్రీరాములు నర్సరీ అన్న దగ్గరికి అయితే నేను VNR 314 మిర్చి నార ఆర్డర్ ఇవ్వడానికి అయితే వెళ్ళాను. నేను అక్కడికి వెళ్లేసరికి అన్న రెడీగా మన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. అన్న వాళ్ళది దాదాపుగా 2 ఎకరాలు అయితే నర్సరీ ఉంది. ఇందులో నారు 30 లక్షల వరకు వేయచ్చు అని చెప్పి చెప్తున్నాడు. సో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ మనం అయితే ముదుగుబ్బలో శ్రీరాములు నర్సరీ అన్న దగ్గర ఉన్నాము. చాలా నమ్మకమైన వ్యక్తి. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి అన్న దగ్గర నేను ఇక్కడ మొక్కలు అయితే తీసుకుంటున్నాము. సో మేము మామూలుగా మార్చిలో మిర్చి నాటుతుంటాం కదా, వీడియోలు పెడుతూ ఉంటాయి. ఈ రోజు ఇంత రేటు పోయింది, ఈ రోజు ఇంత రేటు పోయింది అని చెప్పి. సో ఆ మిర్చి మొక్కల కోసము VNR 314 ఈ మొక్కల కోసము అన్న దగ్గరికి అడ్వాన్స్ ఇద్దామని చెప్పేసి అయితే ఇవాళ నేను వచ్చాను. అన్న మొక్క ఎంత పడుతుంది? మొక్కకు మామూలుగా రకరకాల అమ్ముతాడు. ఇప్పుడైతే 70 పైసతో రేటు ఫిక్స్ చేశాను. నల్గొండపల్లిలో ఎక్కువ దాదాపు 20 లక్షల వరకు ఆర్డర్ పెట్టుకొని వచ్చినాను. ఇప్పుడు ఓకేనా, మనకు ఇంకా 10 లక్షలు పట్టే ప్లేస్ ఉంది. మనకు 30 లక్షల పడతారు. నా దగ్గర నర్సరీలో అవైలబుల్ ఉంది. మార్చి 1 నుంచి 10 లోపల వాళ్ళు ఎక్కువ ఆర్డర్ మనకు టైమింగ్ ఇచ్చినారు. ఓకేనా, దానికోసం మనం సంక్రాంతి నుంచి స్టార్ట్ చేస్తాం. మనం ముందే మనకి ఇంత మొక్క కావాలని చెప్పేసి అడ్వాన్స్ ఇచ్చాడంటే మనకు కావాల్సిన మొక్క మనకు కావాల్సిన టయానికి కరెక్ట్ గా పెట్టి మనకు అన్న ఇస్తాడు. డే టు డేట్ 40 డేస్ కరెక్ట్ గా ఉంటే మొక్క బాగా కరెక్ట్ గా ఉంటుంది. మిరప 314 అయితే 40 డేస్ ఉండాలి. మిరప టొమాటో లాగా 20 డేస్ కి సరిగా రాదు. 40 డేస్ కరెక్ట్ గా మొక్క హెల్తీగా ఉంటుంది. నాటినారంటే కరెక్ట్ గా బ్రాంచెస్ బాగా వస్తాయి, బాగా హెల్తీగా ఉంటుంది మొక్క. కాబట్టి కరెక్ట్ గా 40 డేస్ నేను టైం పెట్టి ఇస్తాను అందరికి. డేట్ చూసి వాళ్ళకి ఏ డేట్ కావాలని చెప్తారు. ఆ డేట్ నుంచి 40 డేస్ టైం తీసుకుని అప్పుడే వేస్తాను. వాళ్ళకి ఆర్డర్ మీదనే వేస్తాను. ఆల్మోస్ట్ అంతా ఆర్డర్ మీదనే వేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మన ఇది వచ్చేసి ముదుగుబ్బ, సత్యసాయి జిల్లా ముదుగుబ్బలో. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా కావాలంటే గన అన్నకు ముందే అడ్వాన్స్ ఇచ్చి అన్న మాకు ఇంత నార కావాలా, ఈ డేట్ కావాలని చెప్తే గన అన్న మనకు మొక్క కరెక్ట్ టైంకి అందిస్తాడు. ఇంతకుముందు సంవత్సరం ఏం జరిగిందంటే, ఫ్రాంక్ గా చెప్తున్నాను, మన వాళ్ళు దూరం వెళ్ళి మొక్క తక్కువ రేట్ అని చెప్పేసి దూరం వెళ్ళి మొక్క తెచ్చుకొని మా ఊర్లోనే చాలా మంది నష్టపోయినారు. దాదాపుగా 2 నెలలు అయిన పంట దాదాపుగా కాయలు కోస్తామనంగా పైరు ఎత్తిపోయింది. సో అట్లా చాలా మంది బాధపడుతుంటారు. అట్లా లేకోకుండా మనకు నమ్మకమైన వ్యక్తుల దగ్గర ముందే అడ్వాన్స్ పే చేసి మనం విత్తనాలు పెట్టేటప్పుడు వచ్చి చూసుకోవచ్చు. అన్న ఏ విత్తనాలు పెడతాడు, ఏ రకం పెడతాడు అని చెప్పేసి. సో మన విత్తనం బాగుంటే పంట బాగా కాస్తుంది. మనం మందులు ఎట్లా కొడతాం, మంచి మంచి మందులే కొడతాం. ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే నాకు లాభం కోసం పెట్టట్లేదు. ముందు సంవత్సరం చూసాము, చాలా మంది రైతులు కొంతమంది 3000 మూట కోస్తుంటే కల్తీ నార నాటుకొని ఒక్క మూట కూడా కోసుకోకుండా బాధపడినారు. అరే బాధపడినా మొక్క కల్తీ మొక్క తెచ్చుకొని నష్టపోయినాం కదా అని చెప్పి. అట్లా నష్టపోకూడదు అని చెప్పేసి నేను ఈ వీడియో పెడుతున్నాను. మీకు ఎక్కడైనా నమ్మకమైన వ్యక్తి ఎక్కడైనా సరే, నాకు నమ్మకమైన వ్యక్తి అన్న కాబట్టి అన్న దగ్గరికి వచ్చాను. అన్నకి ఇవాళ అడ్వాన్స్ ఇస్తున్నాము, నాకు ఇంత మొక్క కావాలని చెప్పేసి. సో మీరు కూడా అన్న మీద నమ్మకం ఉంటే కన్నా అన్న నెంబర్ డిస్ప్లే పైన ఇస్తాను. మీరు అన్నకు ఫోన్పే ఏం చేయొచ్చు, ఫోన్లో అయినా మాట్లాడచ్చు. ఇత్తనాలు మీకు ఈరోజు పెడుతున్నా అని చెప్పే పెడతాడు, మీరు వచ్చి చూసుకోవచ్చు. ఓకేనా, అన్న వరకు నేను కూడా నమ్మకం ఇస్తాను. చాలా నమ్మకమైన వ్యక్తి, ఎందుకంటే డబ్బు ఆశపడే వ్యక్తి కాదు. చాలా సంవత్సరాల నుంచి చూస్తాను నేను. సో మీకు గన మిరపనార కావాలంటే గన అన్న సంక్రాంతి నుంచి స్టార్ట్ చేస్తుంటున్నాడు. VNR 314 అడ్వాన్స్ పే చేసి ముందుగా బుక్ చేసుకోండి. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక 10 మంది రైతులకు షేర్ చేయండి. సో మన అన్న దగ్గర VNR 314 మిర్చి నారే కాకుండా సింజంటా కంపెనీ టమోటా నార కూడా ఉంది. సో మనకి ఏదన్నా కానీ వేరే సీడ్ ఏదన్నా కావాలనుకున్నప్పుడు మనం విత్తనాలు తెచ్చి ఇచ్చినామంటే అన్న మంచిగా వేసి మనకు టైంకి అందిస్తాడు. సో పాలెం నాయస్ రెడ్డి అని చెప్పేసి అక్కడ బొప్పాయి మొక్కలు వేయించుకున్నాడు. దాదాపు 5000 మొక్కలు వేయించుకున్నాడంట. అవి ఒకసారి చూపిస్తా చూడండి. సో చూశారు కదా. సో ఇలా మనకు ఏ సీడ్ అయినా కూడా మనం విత్తనాలు తెచ్చి అన్నకి ఇచ్చినామంటే వేసిస్తాడు. ఎందుకంటే మొక్క బాగున్నదంటే మనం మంచి మందులు ఎలాగో కొడతాం కదా, సో దిగుబడి కూడా బాగుంటుంది. అందుకే మంచి మొక్కలు తెచ్చుకోండి. ఏడన్నా మేము పావలాకి ఇచ్చాం 10 పైసలకి ఇచ్చామంటారు. సో అట్లా తక్కువకి వెళ్ళని చెప్పి వెళ్ళారు అనుకో, వాడికి తర్వాత మనం పంట వచ్చేటప్పటికి బాధపడతాం. అట్లా లేకుండా నమ్మకమైన వ్యక్తి దగ్గర నమ్మకమైన విత్తనాలు తీసుకొని వేపించుకొని మీరు తీసుకెళ్ళండి. ఓకేనా, థ్యాంక్ యూ శ్రీరాములు అన్న. అందరు రైతులందరికీ చాలా మంచి నార ఇస్తున్నారు. ఇలాగే మీరు ఫ్యూచర్ లో మంచిగా స్థాయికి వెళ్ళి రైతులందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా మీరు కూడా కోరుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. Subscribe.